కూడికలు మనం జరిపించుకున్నాం. ఈ కూడికల ద్వారా బహు ఆశీర్వాదాలు మనం అనుభవించాం. సంవత్సరానికి ఒక్కసారి ఉపవాస కూటాలు ఏర్పాటు చేసుకుని ఆ కూటాల ద్వారా ఎంతో ఆత్మీయమైనటువంటి మేలులను అనుభవిస్తూ 32 సంవత్సరాలుగా మన సంఘం ముందుకు సాగుతూ వస్తుంది. ఈ 32 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం 32వ ఉపవాస కూటం జరిగింది. దేవుడు మన పట్ల కృప చూపించి ఎంతో ఆశీర్వాదకరంగా వాతావరణాన్ని ఆయన స్వాధీనంలో పెట్టుకుని దైవజనులకు ఏ అభ్యంతరం లేకుండా చేసి దైవజనులందరూ కూడా మనం ఎవరినైతే పిలిచామో వాళ్ళందరూ కూడా సకాలానికి మన మధ్యలోకి వచ్చి మనకి ఉపదేశం చేసి ఉన్నారు. గొప్ప ఆనందం. మంచి సందేశములను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించడం, ఆ సందేశముల ద్వారా మనం ఎంతో ఆత్మీయమైనటువంటి మేళ్లను అనుభవించడం జరిగింది. దేవుని కృపను బట్టి మనం ఇంత సంతోషాన్ని అనుభవించాం. ఈ ఉపవాస కూటాలకు నేను రాలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏదన్నా పరిస్థితిని బట్టి, ఇంట్లో అత్యవసరంగా ఏదో శ్రమ కలగడాన్ని బట్టి, ఏదైనా అతి ప్రాముఖ్యమైనటువంటి ఇబ్బందులు ఎదురవడాన్ని బట్టి మానేసేయచ్చు. ఎందుకంటే సహజం జరుగుతూ ఉంటాయి. కానీ ఇంత గొప్ప దీవెనకరమైన దినాలు మరలా మనకి సంవత్సరం వరకు రావు. 6 దైవజనులు వచ్చి దైవ సందేశాన్ని అందించారు. అవన్నీ కూడా యూట్యూబ్లో పెడదాం. కానీ ఒక్కొక్క మెసేజ్ 1.5 గంటన్నర 2 గంటలు కూడా ఉంది. అది అంత పెద్ద పెద్ద మెసేజ్లు పెట్టినా మీరు వినేలా ఉండరని, అరగంట మెసేజు 15 గంట మెసేజే నెట్ అయిపోద్దని మీరు వినరని ఎన్నో రకరకాల అభ్యంతరాలు మేము గమనిస్తూ ఉన్నాం. వాటిని బట్టి, వాటి పరిస్థితులను బట్టి మరి యూట్యూబ్లోకి పంపించకపోవడం జరిగింది. కానీ హాజరైనటువంటి వారందరూ కూడా చక్కగా సమయానికి వస్తూ దేవుని సన్నిధిలో మరి పాలిభాగస్థులవుతూ గొప్ప ఆత్మీయ మేళ్లను దేవుడు మీకు అనుగ్రహించి సంఘము ద్వారా, దైవజనుల ద్వారా ఆయన మహిమ పొంది ఉన్నారని దేవుణ్ణి ఘనపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను. ప్రియ సహోదరులారా, దేవుని సందేశంలోకి వెళ్దాం. మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఉపవాస కూడికలు సంఘ క్షేమాభివృద్ధి. సంఘం అంటే కుటుంబములు, కుటుంబ క్షేమాభివృద్ధి, సంఘ క్షేమాభివృద్ధి, కుటుంబముల క్షేమాభివృద్ధి అనే అంశం మీద నేను మాట్లాడబోతున్నాను. ఉపవాస కూటాలు అనుభవించున్నాం కనుక ఎలాంటి క్షేమాన్ని మనం పొందుకున్నామో, అది ఎక్కడ ఉంటే ఆ క్షేమం మనకు దొరుకుతుందో మరొకసారి తెలుసుకోవడానికి దేవుడు నన్ను ప్రేరేపించగా ఈ దినకాలమందు దేవుని వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. మా నడిపింపు నీవే, మా ఆధారము నీవే. నాయన, మీరు విత్తితే అది విత్తబడుతుంది. అది 30 అంతులు 60 అంతులు 100 అంతులుగా ఫలిస్తుంది. మీ వాక్యం ప్రతి హృదయంలోని విత్తి అది దున్ని చేయబడినటువంటి చక్కటి మెత్తనైన నేల వలె అది ఫలింపునకు రావడానికి 100 అంతుల ఫలములను అనుగ్రహించడానికి సహాయం చేయండి. 3 దినాలు ఉపవాస కూటాల్లో 4 దినాలు అద్భుతమైనటువంటి వాక్యాలు విన్న వీరు ఇక వారి జీవితాలు ఎక్కడుంటే క్షేమాభివృద్ధి కలుగుతుందో అలాంటి నిర్ణయాన్ని మీరు ఈరోజు బయలుపరుస్తున్నారు కనుక వినగలిగే మనసు అందరికీ దయచేయమని, నాయన వాక్యం విని వారందరినీ దీవించి ఆశీర్వదించమని, వారు ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ, ఏ శ్రమలో ఉన్నప్పటికీ వారికి సహాయుడివై మీ చేయూతనిమ్మని, మీరు ఆదుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కుటుంబ క్షేమాభివృద్ధి ఎక్కడ జరుగుతుంది అని అనుకుంటే రూతు గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం.
రూతు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. త్వరగా సహకరించండి. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నువ్వు ఖ్యాతి నొందుదువు గాక. ఏమంటున్నాడు ఇక్కడ? ఎఫ్రాతాలో క్షేమాభివృద్ధి నొందిన వాడవై బెత్లెహేములో నువ్వు ఖ్యాతి నొందుదువు గాక. ఈ మాటను మరి గతములో ఆశీర్వాదములు లేనివాడుగా లేడు, కానీ తను ఒక నిరాశ్రయురాలికి ఆశ్రయం ఇచ్చినందుకును, ఆమె నిమిత్తం అతను నీతిమంతుడిగా కనపరుచుకున్నందుకును, రూతు విషయంలో బోయాజుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట అనమాట. బెత్లెహేం అంటే దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఎఫ్రతా, బెత్లెహేము, ఎఫ్రతా, యెరూషలేము. నువ్వు యెరూషలేములో, నువ్వు బెత్లెహేములో నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రియులారా, ఈ బెత్లెహేము, యెరూషలేము, బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు, యెరూషలేము మహారాజు పట్టణము, ఈ యెరూషలేము పరిశుద్ధ పట్టణము. ఇది దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది. దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది. నువ్వు ఎక్కడుంటే క్షేమాభివృద్ధి పొందుతావు. నీతిని అనుసరిస్తూ దేవుని మందిరంలో ఉంటే క్షేమాభివృద్ధి పొందుతావు. బోయాజుతో చెప్తున్నాడు, బెత్లెహేములో ఉన్నాడు కనుక, నీతి గలవాడుగా ఉన్నాడు కనుక ఆ కార్యాలు చేయగలిగాడు కదా. రూతు తోటకోళ్ళలో ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి పేరు వార్ప అనుకుంటాను. ఆమె నీతిని అనుసరించలేకపోయింది, తన దేశ ప్రజల దగ్గరికి వెళ్ళిపోయింది. రూత్ అయితే నీతిని వెంబడించి దేవుని విశ్వసించి బెత్లెహేముకు వచ్చింది. ఆమెను చేరదీసినటువంటి వాడుగా ఎందుకు బోయాజు ఉన్నాడంటే, బోయాజు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నాడు, యెరూషలేములో దేవుని ఇంటిలో ఉన్నాడు, దేవుని మందిరమునకు సాదృశ్యంగా ఉన్నాడు. అంటే ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, దేవుని మందిరములో ఉన్నవాడు నీతిని అనుసరిస్తాడు, దేవుని మందిరంలో ఉన్నవాడు ప్రేమ దయ కలిగి ఉంటాడు, దేవుని మందిరంలో ఉన్నవాడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడు. ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు క్షేమాభివృద్ధి నొందినవాడు, దేవుని మందిరంలో ఉన్నవాడు బోయాజుగా ఇక్కడ ఈ గ్రంథం చూపిస్తూ ఉంది. కనుక దేవుని ద్వారా క్షేమాభివృద్ధి కలుగుతుంది, కుటుంబానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. బోయాజు ఆశీర్వాదం పొందాడు, బోయాజు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఇంకా కిందకి చదవండి. యెహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేయి సంతానమును నీ కుటుంబమును తామారు యోదాకు కనిన పెరుసు కుటుంబము వలె నుండును గాక అనిరి. ఈ కుటుంబాలు ఏ వంశావళిలోకి వెళ్ళాయో తెలుసా? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూసినప్పుడు ఈ రూతు కుటుంబం అయినా తామారు కుటుంబం అయినా యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో ఉన్నాయి. క్షేమాభివృద్ధిని అక్కడ కలగజేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉంటే వాక్యోపదేశం ఉంటుంది, దేవుని సన్నిధిలో ఉంటే ఆత్మఫలాలు ఉంటాయి, దేవుని సన్నిధిలో ఉంటే క్షేమాభివృద్ధి ఉంటుంది. దేవుని సన్నిధిలో ఉన్నవారందరూ ఉపవాస కూటాల్లో గొప్ప క్షేమాభివృద్ధి పొందారు, ఇంకా పొందుతారు. క్షేమాభివృద్ధి దేవుని సన్నిధిలోనే ఉందని గమనిస్తున్నాం. కుటుంబములకు క్షేమాభివృద్ధి, ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా క్షేమాభివృద్ధి కలిగిన సందర్భం ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. ఉపవాస ప్రార్థన ఫలం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. ఎవరిలో కుటుంబములు? యోధ కుటుంబమునకు కలిగిన ఆనందము, యోధ కుటుంబమునకు కలిగిన క్షేమము, యోధ కుటుంబమునకు కలిగిన సంతృష్టి, అలాగే ఘనత దేని వల్ల కలిగిందంటే ఉపవాస ప్రార్థన వలన. 4:16 చదవండి. అక్కడ ఎస్తేరు ఏమంటుందో.
ఎస్తేరు ఈ మాట విన్న తర్వాత ఎస్తేరు ఇలా మాట్లాడుతుంది, నీవు పోయి శోషణనందు కనబడిన యూదులనందరినీ, యోధ కుటుంబాలన్నిటిని సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. 3 దినములు ఉపవాసముతో ఉండండి, అన్నపానములు చేయకండి. నేను నా పనికత్తెలు కూడా ఉపవాసముందుము. కనుక ఉపవాస ప్రార్థన ఎస్తేరు నిర్ణయించింది. ఎందుకొరకు నిర్ణయించిందంటే యోధ కుటుంబాలకి శ్రమ వచ్చింది. ప్రియులరా, ఎన్నో లోక సంబంధమైన శ్రమల చేత, బాధల చేత ఈ లోకములో జీవిస్తున్న మనకి ఎదురయ్యేవన్నీ శ్రమలే. ఈ శ్రమల కాలంలో ఉపవాస ప్రార్థన క్షేమాభివృద్ధి కలగజేస్తుంది, క్షేమమును కలగజేస్తుంది, ఆనందమును కలగజేస్తుంది, సంతుష్టిని కలగజేస్తుంది, ఘనతను కలగజేస్తుంది. ఈ ఉపవాస కూటాలు గడుపుకున్న తర్వాత ఈ 4 మనకు దొరుకుతాయి. ఏమేంటాయి? 1 క్షేమము, 2 ఆనందము, 3 సంతుష్టి, 4 ఘనత. ఇవి కలిగాయి. ఆ రోజున యోధ కుటుంబాలు ఘనపరచబడ్డాయి, యోధ కుటుంబాలకి క్షేమం వచ్చింది, యోధ కుటుంబాలకి సంతృప్తి కలిగింది, యోధ కుటుంబాలకి ఆనందం వచ్చింది. ఎందుకంటే శత్రువైన హామాను ఉరితీయబడ్డాడు, నశించిపోయాడు. పిల్లరా, ఈ ఉపవాస కూటాల వలన అపవాది నశించిపోతాడు. ఈ ఉపవాస కూటాల వల్ల మన జీవితాల్లో కార్యాలు చేయడానికి పూనుకున్న అపవాది, మనల్ని శోధించడానికి పూనుకున్న అపవాది మనల్ని కీడుపాలు, కష్టం పాలు, నష్టం పాలు చేయడానికి పన్నాగముల చేత మరి సిద్ధపడిన అపవాది పారిపోతాడు. హామాను నశించిపోయాడు, యోధ కుటుంబాలకి మేలు జరిగింది. ఇది క్షేమాభివృద్ధి. రూత్ ఇంటికి క్షేమాభివృద్ధి, నయమాన్ ఇంటికి క్షేమాభివృద్ధి. ఎందుకంటే దేవుని మందిరాన్ని విడిచిపెట్టి, అంటే రొట్టెల ఇల్లు విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి మోయాబు దేశం వెళ్ళిపోయింది నయోమి. ఎంత సంతృప్తితో ఉండి, క్షేమముతో ఉండి బయలుదేరి వెళ్ళిందో అంత నష్టపోయి తిరిగి వచ్చింది. భర్త, 2 కొడుకులతో సంతోషంగా వెళ్ళినటువంటి నయోమి రిక్తురాలుగా వచ్చానని చెప్పింది. మధురమని చెప్పబడే ఈ నయోమి చేదుగా వచ్చింది. నన్ను నయోమి అని పిలవద్దు, మారా అని పిలవండి అన్నది. కానీ ఇప్పుడు వాక్యాన్ని బట్టి క్షేమాభివృద్ధి కలిగింది. ఆ మోయాబు దేశాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి రూతు తన ప్రవర్తన వలన బెత్లెహేమును దేవుని మందిరం అనుకుందాం కాసేపు. మందిరంలోకి వచ్చి తను చేసినటువంటి భక్తి వలన, మందిరములకు వచ్చి చూపించిన సత్ప్రవర్తన వలన, మందిరములోకి వచ్చి ఆమె ప్రవర్తించిన ప్రవర్తన వలన, మందిరములోకి వచ్చి ఆమె చూపించిన విధేయత వలన రూతు ఆశీర్వదించబడింది. ఎఫ్రతాలో, బెత్లెహేములో బోయాజు ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ప్రియులరా, క్షేమాభివృద్ధి. కుటుంబాల వలన కష్టాలు, నష్టాలు భరిస్తున్నాం. కుటుంబాల్లో నెమ్మది లేని జీవితాలు జీవిస్తున్నాం. బ్రతుకుల్లో క్షేమం లేదు. ఈ కుటుంబ క్షేమాభివృద్ధి ప్రార్థన వలన మన కుటుంబాలకి క్షేమాభివృద్ధి కలుగుతుంది. అంటే నువ్వు ఎక్కడ ఉండాలి? రూతు వలె, అలాగే మరి ఎస్తేరు వలె. రూతు వలె, రూతు ఎక్కడికి వచ్చింది? మోయాబు నుంచి దేవుని మందిరం అని చెప్పబడే బెత్లెహేముకి వచ్చింది. బంగారపు ఇల్లు, రొట్టెల ఇల్లు. బెత్లెహేముకి వచ్చింది, సంఘానికి వచ్చింది, లోకము నుండి సంఘానికి వచ్చింది, క్షేమాభివృద్ధి పొందింది. క్షేమముతో తింటూ త్రాగుతూ సుఖిస్తున్న స్థితి నుంచి ఎస్తేరు ఎక్కడికి వచ్చింది? ఉపవాస దీక్షలోకి వచ్చింది. షోషాన్లో ఉన్న కుటుంబాలన్నిటినీ, యోధ కుటుంబాలన్నిటినీ సమాజ మందిరంలోకి సమకూర్చి ఉపవాసం ఉండమని చెప్పింది. ఆనాడు చేసినటువంటి ఆ సమాజముల యొక్క ఉపవాస ప్రార్థన హామానును హతమార్చింది. హామాను హతమార్చబడిన తర్వాత యోధ సమాజానికి, యోధ కుటుంబాలకి క్షేమాభివృద్ధి కలిగింది, సంతోషం కలిగింది, సంతృప్తి కలిగింది. మొర్దెకైని రథం ఎక్కించడం వల్ల ఘనత కలిగింది.
ఈరోజు ఈ కూటాల వలన నీ కుటుంబంలో కూడా క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఎక్కడున్నట్టయితే చెప్పండి, దేవుని మందిరంలో ఉన్నట్టయితే. నువ్వు లోకములో ఉంటే నీకు క్షేమాభివృద్ధి ఉండదు, లోకములో ఉంటే నీకు సంతోషం ఉండదు, లోకములో ఉంటే నీకు సంతృప్తి ఉండదు, లోకములో ఉంటే నీకు ఘనత ఉండదు. దేవుని మందిరంలో ఉంటే ఇక్కడ 3 వ్యక్తులను చూసాం. 1 రూతును చూసాం, 2 బోయాజును చూసాం, 3 నయోమిని చూసాం, 4వ వ్యక్తి ఎవరిని చూసాం? ఎస్తేరుని చూసాం. ఈ 4 వ్యక్తులు కూడా క్షేమాభివృద్ధిని పొందారు. ఎక్కడ? దేవుని యొక్క మందిరములో, దేవుని సన్నిధిలో అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనకారుడు అంటాడు 23వ దావీదు కీర్తన 6వ చరణం చదువుదాం. 23వ దావీదు కీర్తన 6వ చరణం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఏమొస్తాయట? కృపాక్షేమము. ప్రియులారా, నీ బ్రతుకు దినాల్లో ఏముందో నీకు తెలీదు, కానీ కీర్తనకారుడు దేవుని సన్నిధిలో ఉంటున్నాడట. నీ మందిరములో చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. దేవుని మందిరములో కృపాయు క్షేమము మన కుటుంబాలకి లభిస్తుంది. దేవుని మందిరాన్ని విడిచిపెట్టద్దు, సంఘాన్ని విడిచిపెట్టద్దు, ఆత్మీయ ఆరాధన విడిచిపెట్టద్దు. అది క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. అలాగే 72వ కీర్తన 15వ చరణం చదువుదాం. మందిరము వలన క్షేమాభివృద్ధి కలుగుతుందని కీర్తనకారుడు 23లో చెప్తే 72లో ఏమని చెప్తున్నాడు? ప్రార్థన వలన క్షేమము కలుగుతుందని చెప్తున్నాడు. మందిరంలో ఏం చేస్తాం మనం? దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును. ఏం చేయగా? మొర్రపెట్టగా. ప్రార్థన వలన ఏమవుతుంది? దీనులు మొర్రపెట్టగా అతడు విడిపిస్తాడు. దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును. దరిద్రత నుంచి విడిపిస్తాడు. దేని నుంచి విడిపిస్తాడు? దీనస్థితి నుంచి విడిపిస్తాడు. ప్రార్థన వలన విడుదల, క్షేమాభివృద్ధి. 23లో అన్నాడు మందిరంలో క్షేమాభివృద్ధి, 72లో అన్నాడు ప్రార్థన వలన క్షేమాభివృద్ధి. 106:4 చదవండి. 106:4లో యెహోవా నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు. ఏర్పరచబడిన వారికి క్షేమాభివృద్ధి. ఇక్కడ గమనిస్తున్నారా? దేవుని సన్నిధిలో ఉండే వారికి క్షేమాభివృద్ధి, ఉపవాస ప్రార్థన చేసేవారికి క్షేమాభివృద్ధి, మందిరంలో ఉండేవారికి క్షేమాభివృద్ధి, ఇక ప్రార్థించే వారికి క్షేమాభివృద్ధి, ఏర్పరచబడిన వారికి క్షేమాభివృద్ధి. చూస్తున్నారా? ఏర్పరచబడిన వారిగా ఉన్నావా? ఏర్పరచబడిన వారి సమూహంలో ఉంటున్నావా? ఇంట్లో ఉంటున్నావా? ఇంట్లో ఉంటారు కొంతమంది. ఆరాధన జరుగుతుంటే ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటారు. ఇళ్ళల్లో చాలా పనులు ఉంటాయి. ఇల్లు అంటేనే పని. ఆ పనుల బాధ్యతతో దేవుని మందిరానికి రాలేరు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఈ ఉపవాస కూటాల్లో 4 రోజులు గడిపి విశ్వాసముతో మనం బలపరచబడ్డాం కనుక ఈ ఆదివారం నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, మందిరంలో ఉండాలి. మందిరంలో క్షేమాభివృద్ధి, ఉపవాస ప్రార్థనలో క్షేమాభివృద్ధి, దేవుని సన్నిధిలో క్షేమాభివృద్ధి, ప్రార్థించడం వలన క్షేమాభివృద్ధి, ఏర్పరచబడిన వారి సమూహంలో ఉంటే చెప్పాలి. క్షేమాభివృద్ధి అని చెప్తే క్షేమం కలుగుతుంది. చెప్పండి, చెప్తే తప్పే వచ్చింది. క్షేమాభివృద్ధి కలగాలి. మనం కోరుకుందామా? దేవుడు మనకు క్షేమాభివృద్ధి దయచేయను గాక. క్షేమాభివృద్ధి. అలాగే 116:7 చదవండి. ఆయన ఏమంటున్నాడంటే, నీ ప్రాణమునకు దేవుడు క్షేమము విస్తరింపచేస్తాడట. 116:7. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. యెహోవా నీకు ఏం విస్తరింపజేశాడు? అది ఈ ఉపవాస కూటాల నుంచి వచ్చి ఉపవాస కూటాల వరకు నీకు కావాల్సింది ఏంటో తెలుసా? క్షేమము, క్షేమాభివృద్ధి. మన కుటుంబాలు క్షేమాభివృద్ధి పొందుతాయి. ఈసారి ఉపవాస కూటాలు జరిపించేసాం కనుక ఎస్తేరు ప్రార్థన చేసిన తర్వాత యోధ కుటుంబాలకి క్షేమాభివృద్ధి కలిగింది. ఉపవాస ప్రార్థన తర్వాత
ఈ నెలలో జరిగిన ఉపవాస ప్రార్థనల తర్వాత అక్టోబర్ నుంచి వచ్చే సంవత్సరం ఆగస్టు దాకా క్షేమాభివృద్ధి దేవుడు మనకి ఇచ్చును గాక. క్షేమాభివృద్ధి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 122:8 చదువుదాం. అక్కడ ఎక్కడ ఉంటుంది క్షేమాభివృద్ధి? మరొకసారి గుర్తు చేస్తున్నాడు. నీ ప్రాకారములలో క్షేమం ఉంటుంది అంటున్నాడు ఇక్కడ 122:8. నా సహోదరుల నిమిత్తమును, నా సహోదరుల నిమిత్తమును, నా సహవాసుల నిమిత్తమును, నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగును గాక అని నేను అందును. నీకు క్షేమము కలుగును గాక అని నేను అందును. క్షేమము. ఆయన ప్రాకారములలో సహోదరులు ఉంటారు. సహోదరులు ఎక్కడ ఉంటారు? బయట ఉన్నవాళ్ళు సహోదరులు కాదు, బయట తిరిగేవాడు సహోదరుడు కాదు, సంఘాన్ని విడిచిపెట్టి తిరిగేవాడు సహోదరుడు కాదు, సంఘాన్ని విసర్జించిన వాడు సహోదరుడు కాదు. మన సంఘస్థులు చాలామంది విదేశాల్లో ఉన్నారు, కానీ వాళ్ళు వాక్యానికి అందుబాటులో ఉన్నారు. వాట్సాప్ ద్వారా సంఘంలో కలిసి ఉన్నారు. ఉపవాస కూటాలకు మెసేజ్లు పెట్టారు, ఉపవాస కూటాలకు తోచిన కానుకను పంపించారు, ఉపవాస కూటాలు లాస్ట్ రోజు ప్రార్థనలో ఏకీభవించారు. ఉపవాసం ఉండి శుక్రవారం 6 గంటలకు నాకు కాల్స్ చేశారు. మేమందరం ఉపవాసం ఉన్నాం, చిన్న ప్రార్థన చేయండి, ముగిస్తాం. మనం ఇక్కడ తిని తేరి సుఖించి ముగించాం, కానీ వాళ్ళు ఏం తిన్నారో తెలియదు, కానీ ఉపవాసాల్లో ఏకీభవించి ముగించారు వాళ్ళు నా ప్రార్థనతో. నువ్వు బయట ఉన్నావంటే బయటవాడిగా ఉన్నావా, దేవుని సంబంధిగా ఉన్నావా? బయట మన వాళ్ళు హైదరాబాదులో, అలాగే మరి విజయవాడలో, కాకినాడలో, అలాగే మరి కోయిట్లో, మస్కట్లో, బెహ్రాన్లో చాలామంది ఉన్నారు, కానీ సహవాసముతో ఉన్నారు, సంఘముతో సంబంధం కలిగి ఉన్నారు. నీ ప్రాకారములలో ఏముంటుంది? క్షేమము కలుగుతుంది. నీ ప్రాకారములలో క్షేమము కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. నీ నగరులలో క్షేమముండును గాక. నీ ప్రాకారములు, నీ గోడలు క్షేమము కలుగుతుంది. దేవుని సన్నిధిలో నెమ్మది కలుగుతుంది. నీ బాధ్యత తీర్చాడా దేవుడు ఈ సంవత్సరం? తీర్చాడా? తీర్చగలడు. మృదుల పెళ్ళవక అచ్చి అమ్మగారు చాలా బాధపడ్డారు. అమ్మాయికి వయసు వచ్చింది, మరి బిడ్డకు పెళ్లి చేయలేకపోతున్నాను, ఎలాగా? ఈ సంవత్సరం ఆ బాధ్యతను తీర్చి అచ్చి అమ్మగారిని తేలిక చేశారు. కొడుకున్నాడు, ఆయనకి పెద్ద పర్లేదు, మగోడికి ఎలాగైనా అయిపోద్ది పెళ్ళి. ఆడపిల్ల బాధ్యతను తీర్చాడు. అలాగే ముప్పిన లక్ష్మి, సింధు వివాహం అవడం ద్వారా ఆ బరువుని ఒక్కగానొక్క అమ్మాయి సంతోషంగా వివాహాన్ని జరిగించి మేలు చేశాడు. ఎందుకు ఆ పెళ్ళిళ్ళ గురించి చెప్తున్నాడు ఈయన అనుకుంటున్నారా? పెళ్ళిళ్ళు కానోళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు, బాధపడుతున్న వాళ్ళు. చాలామంది తల్లులు ఇక్కడ మా బిడ్డకి ఇంకా పెళ్ళి అవ్వలేదని నిట్టూర్పులతో ఉన్న వాళ్ళు ఉన్నారు, నా దగ్గర చెప్తున్న వాళ్ళు ఉన్నారు. అందుకు చెప్తున్నాను నేను, క్షేమము కలగచేయవాడు దేవుడే. క్షేమాభివృద్ధి దేవుని వలన కలుగుతుంది. ప్రియులారా, మన బ్రతుకుల్లో నెమ్మది. ఇప్పుడు ఒక సహోదరు వచ్చాడు నా దగ్గర, అంటుంది, ఇల్లు కట్టేసుకున్నాం, ఇల్లు అంతా పూర్తి అయిపోయింది, గృహప్రవేశం చేసేద్దాం, మీరు ఎప్పుడో డేట్ ఇస్తే చెప్పండి. మనకి ఇల్లులు ఇస్తున్నాడు, భోజనం ఇస్తున్నాడు, అభివృద్ధిని ఇస్తున్నాడు, వివాహాలు చేస్తున్నాడు, ఆరోగ్యాలు కుదురుపడుస్తున్నాడు, క్షేమాభివృద్ధిని కలగజేస్తున్నాడు. ఏం కలగజేస్తున్నాడు? క్షేమాభివృద్ధిని కలగజేస్తున్నాడు. మన బ్రతుకులో దేవుని సన్నిధిలో ఉంటేనే క్షేమాభివృద్ధి మనకు కలుగుతుంది. 128:5 చదవండి. నీ సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఎక్కడి నుంచి అంటే సియోను దేనికి సాదృశ్యం? నాకు ఒక ప్రేరేపణ వచ్చింది నిన్న, సియోను యాత్ర అనే ప్రసంగం చేయాలని. దాని మీద తయారు చేస్తున్నాను, అప్పుడే స్టార్ట్ చేశాను. ఏదో ఒక ఆదివారం చెప్తాను. సియోను యాత్ర, అది కానాను యాత్రలాగా ఉంటుంది. ఆ యాత్ర ఎలాగుంటుందో మనం చూద్దాం. దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు, నేను ప్రేరేపణతో సిద్ధపరుస్తున్నాను. లైన్గా ఒక్కొక్కటే ఏదో ఒక ఆదివారం మీకు చెప్తాను. యాత్ర ఇక్కడ యెరూషలేముకి వెళ్ళేవారు క్షేమం కొరకు యాత్ర చేసి, యెరూషలేములో దేవుని సన్నిధి ఉంది, దేవుని మందిరం ఉంది. యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి దానియేలు ప్రార్థించేవాడు, ముమ్మారు ప్రార్థించేవాడు. యెరూషలేము తట్టున్న కిటికీలు తెరిచి పై అంతస్తులో నుంచి. ప్రియులారా, 128:5 ఏమన్నాడు? సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. అది దేవుని మందిరానికే క్షేమం ఉంటుంది, అక్కడ ఉండేవాళ్ళకి క్షేమం ఉంటుంది. కుటుంబ క్షేమాభివృద్ధి ఎక్కడ? నీ ఇంట్లో ప్రయత్నం చేస్తే
సంవత్సరాల తరబడి ప్రయత్నం చేస్తే, కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే, బిడ్డల పెళ్ళిళ్ళు చేస్తే, కొత్త ఇల్లు కడితే క్షేమాభివృద్ధి రాదు. దేవుని మందిరములోనే క్షేమాభివృద్ధి దొరుకుద్ది. దేవుని మందిరాన్ని, దేవుని ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిన నయోమి మారా అని చెప్పింది, చేదైన బ్రతుకు నాదే అని చెప్పింది. మోయాబు దేశాన్ని వదిలిపెట్టినటువంటి రూతు జీవితంలో బోయాజు ఇంట క్షేమము అభివృద్ధి చెంది, బోయాజు కుటుంబము రూతు ద్వారా బోయాజు ద్వారా రూతు ఆశీర్వదించబడ్డారు. క్షేమాభివృద్ధి కలిగింది. ప్రసంగి 8:13 చదువుదాం. దేవుని మందిరంలో ఏముంటుంది, దేనికి భయపడాలి? ప్రసంగి 8:13. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక దేవుని సన్నిధిలో భక్తిహీనులు భయపడరు, వారికి క్షేమము కలగదనియు. ఏం జరిగిందంటే, కూటాలు జరుగుతున్నాయి కానీ ప్రియులరా, చాలామంది సెల్ ఫోన్లు చూసుకునే వాళ్ళు ఉన్నారు, అలాగే చాలామంది మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. బాల్కనీలు పైన చివర కూర్చుని వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు ఉండేవారు. నేను చూసేవాడిని, ఎందుకంటే నాకు కెమెరాలు ఉన్నాయి మందిరం అంతా కూడా. వాళ్ళు చూసేవాడిని. నేను అక్కడ కూర్చుని సెల్ పట్టుకున్నానంటే నేను లైన్గా ఒక్కొక్క క్యామ్ చూస్తానని అర్థం. ఎన్నో రకాల మనుషులు ఈ కూటాల్లో ఉన్నారు మందిరంలో. కానీ ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్తుందంటే, భక్తిహీనులు దేవుని మందిరంలో భయపడరు కనుక వారికి క్షేమము కలగదని. అది క్షేమము కలగని ప్రజలు కూడా ఉన్నారు. ఈ కూటాల్లో పాలు పంచుకున్న వాళ్ళు క్షేమము పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరో తెలుసా వాళ్ళు? చెప్పండి. భక్తిహీనులు. మళ్ళీ చదవండి వాక్యం. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు. దేవుని సన్నిధిని ఏం కావాలి మనకి? చెప్పండి. దేవుని సన్నిధిలో భయము కావాలి. దేవుని సన్నిధిలో భయపడుతున్నావా? నీ హృదయంలో భయం ఉందా? దేవుడంటే విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నావా? నువ్వు కూర్చొని ఇష్టానుసారంగా ఉన్నావా? దేవుని వాక్యాన్ని వింటున్నావా? పైకి చూడాలా, కిందకి చూసుకోకూడదు. కిందకి చూస్తున్నారంటే మీరు ఏదో తప్పు చేస్తున్నారని. నా వైపు చూడాలా. ప్రసంగికుడు ఎక్కడుంటే, బోధకుడు ఎక్కడుంటే కింద చూసుకోవాల్సిన పని ఏంటి? బైబిల్ చదివేటప్పుడు చూడండి, వాక్యం చెప్పేటప్పుడు నన్ను చూడండి, బైబిల్ చదివేటప్పుడు బైబిల్ చూడండి. క్షేమాభివృద్ధి కలుగుతుంది. భక్తిహీనులు దేవుని సన్నిధిలో భయపడరు కనుక వారికి ఏం కలగదు? క్షేమము వారికి కలగదు. ఎవరికి క్షేమం కలుగుతుంది? 48:18 యెషయా 48:18. ఎవరికి క్షేమము కలుగుతుంది? నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని అది నేనెంతో కోరుచున్నాను. రైట్. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, అది నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. 2 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. క్షేమము నది వలె ఉంటుందని, నీ నీతి సముద్ర తరంగాల వలె పైకి పెళ్ళుబుకుతుందని. ప్రియులరా, ఈ 2 విషయాలు ఎవరికంటే దేవుని సన్నిధిలో ఉండి ఆయన ఆజ్ఞలను గాయకునే వాళ్ళకి. దేవుని సన్నిధిలో ఉండి విచ్చలవిడిగా ఉండేవాళ్ళకి కాదు, ఇష్టానుసారంగా ఉండేవాళ్ళకి కాదు. దేవుని సన్నిధి పరిశుద్ధమైనదని అందరూ ఎరుగుదురు, అది ప్రార్థనా స్థలం అని అందరూ ఎరుగుదురు, అది దేవుని నివాసం అని అందరూ ఎరుగుదురు. కానీ యెరూషలేము మందిరంలో ఏం పెట్టారో తెలుసా? వ్యాపారం పెట్టారు. నా తండ్రి ఇల్లు మీరు వ్యాపారపు ఇల్లుగా మార్చేశారన్నాడు యేసు ప్రభు. ప్రశాంతమూర్తి, శాంతపరుడు, దయా కరుణా సంపన్నుడు కొరడాలు తీసుకుని కొట్టాడు వాళ్ళని, బల్లలు పడద్రోసేసాడు. కోపం రాకూడదంటారు మీరు, కోపం ఉండకూడదంటారు మీరు. నీతి ఎందున్న కోపం ఉంది. ఆయన బల్లలు పడద్రోసేసాడు, పావురాలను ఎగరేసేసాడు, గువ్వలను ఎగరేసేసాడు, వాళ్ళు బయటికి తరివేశాడు. అక్కడ కొరడాలు తీసుకుని మరి కొట్టాడు. అక్కడ ఆయన బయటికి వాళ్ళని తోలేసి ఒక్క మాట చెప్పాడు, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా మార్చేశారు. ఇంకో మాట కూడా అన్నాడు ఆయన, దొంగల గుహగా మార్చేశారు. ఈ దుర్మార్గులు మందిరాల్లో కూర్చొని దేవుని మందిరానికే కలంకం తెస్తారట. అలాంటి వారికి క్షేమాభివృద్ధి కలగదు. క్షేమాభివృద్ధి పొందే కుటుంబాలుగా మనం ఉందాం. బాబు, జీవితాన్ని ప్రారంభించాం, 4 రోజులు ఉపవాసం ఉన్నామా? 4 రోజులు ఉపవాసం ఉన్నావు, కఠిన ఉపవాసం చేసావు, నీళ్లు తాగకుండా. పస్తుండడం గొప్ప కాదమ్మా. నువ్వు దేవుని సన్నిధిలో ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ భయభక్తులు కలిగి బ్రతికితే నీ క్షేమము నది వలె ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నది వలె ఉంటుంది అని చెప్తున్నాడు క్షేమాభివృద్ధి. ఇర్మియా అంటున్నాడు 7:23,
ఏదనగా ఆ. నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనే ఇందును నేను మీకు దేవుడినై ఇందును, మీరు నాకు జనుల ఇందురు మీరు నాకు జనులై ఇందురు. మీకు క్షేమము కలుగునట్లు ఆ. నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు ఆ. మీరు నడుచుకొనుడి. మీరు నేను ఆజ్ఞాపించే మార్గం అంతటి యందు నడుచుకొనుడి, మీకు క్షేమాభివృద్ధి కలుగును. నా మాట వింటే అని చెప్తున్నాడు. దేవుని మాటలు ఎక్కడ దొరుకుతాయి? దేవుని మందిరంలో దొరుకుతాయి. రావాలి. 1,00,000 పనులు నీకు ఉండొచ్చు, ఎన్నో తతంగాలు నీకు ఉండొచ్చు, ఎన్నో బాధ్యతలు నీ ఇంట్లో ఉండొచ్చు. నీకు క్షేమాభివృద్ధి కలగాలంటే దేవుని మందిరానికి రావాలి. ఆగిపోయిన నీ బిడ్డల పెళ్ళిళ్ళు అవుతాయి, చిక్కుపడిపోయిన నీ ఆస్తులు విడిపించబడతాయి, అప్పుల పాలైపోయి నువ్వు అప్పులు తీరుస్తావు, అనారోగ్యం పాలైపోయి నువ్వు ఆరోగ్యవంతురాలు అవుతావు, బిడ్డలు లేని నువ్వు బిడ్డలను కంటావు. గొడ్రాలు 7 పిల్లలను కంటదంట. దేవుని వాక్యంలో రాయబడింది, గొడ్రాలు 7 పిల్లలను కంటదంట. ఆయన క్షేమాభివృద్ధి కలగజేస్తే, ప్రియ తమ్ముడు, ఉద్యోగం లేదని కానీ, పని లేదని కానీ, సంపాదన లేదని కానీ, ఏది లేదని నీ నిమిత్తం నువ్వు విచారపడుతున్నావో దాని నిమిత్తమే నీకు క్షేమాభివృద్ధి చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం. క్షేమాభివృద్ధి కలగ చేయగల దేవుడు, క్షేమాభివృద్ధిని అనుగ్రహించే దేవుడు, క్షేమమునిచ్చే దేవుడు మనకున్నాడు. ఆయన క్షేమాభివృద్ధిని మన జీవితంలో కలగజేస్తాడు. ఆయన మాట విన్నట్లయితే జకర్యా గ్రంథం 9:17 చదువుదాం. జకర్యా గ్రంథం 9:17. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, వారు సొగసుగా ఉన్నారు, సొగస్సుగా ఉన్నారు, ధాన్యము చేత యవనులను ఆ. క్రొత్త ద్రాక్ష రసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు. అది ఇక్కడ చూసారా? క్షేమాభివృద్ధి దేవుని సంఘములో ఉంటే, దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉంటే, చాలామంది అంటారు నా హృదయంలో దేవుడు ఉన్నాడండి, నా ఇంట్లో బైబిల్ ఉందండి, నేను ప్రార్థన చేసుకున్నానండి, దేవుడిని విడిచిపెట్టేశానని మీరు అంటున్నారేమో. మందిరానికి అయితే రావట్లేదు కానీ, మందిరంలోకి అయితే రావట్లేదు కానీ దేవుడు నాకు ఎప్పుడు ఉన్నాడండి అనేవాళ్ళు నాకు చాలామంది ఎదురయ్యారు. చాలామంది నాకు ఎదురయ్యారు అలాంటి వాళ్ళు. ప్రియులారా, అక్కడ చెప్తున్నాడు క్షేమాభివృద్ధి దేవుని సన్నిధిలోనే ఉన్నది, ఆయన మాటల్లో ఉన్నది, ఆయన ఆజ్ఞల్లో ఉన్నది. యవ్వనులు ఎలా బలపరచబడతారట? దేవుని వాక్యము చేత బలపరచబడతారంట. కన్యలు, యవనస్తులు ధాన్యము చేతను, క్రొత్త ద్రాక్షరసము చేతను. వారు ఆ పంటలు వచ్చిన తర్వాత ద్రాక్షారసం త్రాగుతారు. వాళ్ళు విందుల్లో అది చాలా కొంతమంది పెద్ద పెద్ద క్రైస్తవ నాయకులు కొడుకులు పెళ్ళిళ్ళకి వెళ్ళాను నేను. ఆ పెళ్ళిళ్ళలో ప్రత్యేకించి గ్రేప్ జ్యూస్ బయట అప్పటికప్పుడు తీసి ఇస్తూ ఉండే జ్యూస్ ఉండేది అక్కడ. అందులో ఈ బ్లాక్ గ్రేపు ఆ కుదపలు ఉంటాయి కదా, చాలా టేస్ట్గా తగులుతుండే. ఒక గ్లాసు బదులు 2 గ్లాసులు తాగాలనిపించింది. క్షేమమునకు చూచినది, క్షేమమునకు చూచినది. ద్వితీయోపదేశకాండం 28:6 చదువుదాం. 28:6 ద్వితీయోపదేశకాండం 28:6. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు. అందుకో ఇక్కడ చెప్పేస్తున్నాడు క్లియర్గా, క్లారిటీ ఇచ్చేశాడు. తమ్ముడు, బాబు, అమ్మ, చెల్లి, అక్క, అమ్మ, గమనించు, నువ్వు లోనికి వచ్చినప్పుడు దీవించబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదువు. నీ దీవెన ఎక్కడ ఉంది? నీకు దీవెన కావాలి, క్షేమాభివృద్ధి కలగాలి. కుటుంబ క్షేమాభివృద్ధి పండగని ఎట్టుకున్నాం మనం. ఉజ్జీవ, ఉపవాస, విజ్ఞాపన కూటాలు. వాటి ఉద్దేశం ఏంటో తెలుసా? కుటుంబ క్షేమాభివృద్ధి, సంఘ క్షేమాభివృద్ధి అని పెట్టాను నేను. ప్రతిరోజు ప్రార్థనలో సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తాం మనం. ఇప్పుడు క్షేమాభివృద్ధి పొందాలి మనం. మన మీద ఉన్న శాపం తొలగిపోవాలా, మన మీద ఉన్న కీడు తొలగిపోవాలా, మనకున్న సమస్యలు తొలగిపోవాలా. క్షేమాభివృద్ధి దేవుడు మనకి విస్తరింప చేయాలా. నువ్వు లోపలికి వచ్చినప్పుడు ఆయన సన్నిధిని విడిచిపెట్టిపోయే దౌర్భాగ్య స్థితి ఎవరికి కలగకూడదు. ఎందుకంటే దేవుని మందిరానికి దూరంగా ఉండేవాడు దేవునికి దూరం అయిపోతున్నాడు.
దేవుని మందిరానికి దూరంగా ఉండేవాడు దేవునికి దూరం అయిపోతున్నాడు. నేను దేవునికి దగ్గరగానే ఉన్నాను, దేవుని మందిరానికి మాత్రమే దూరం అయ్యాను అనుకుంటున్నామేమో. దేవుని మందిరములో ఆశీర్వాదం ఉందని, క్షేమాభివృద్ధి అని ఇప్పుడు దాకా తెలుసుకున్నాం. ఈ 4 రోజులు ఉపవాస కూటాలు దేవుని మందిరంలో జరిగాయి. అవి క్షేమాభివృద్ధి కలగజేయడానికి, కుటుంబాలని ఆశీర్వాదకరంగా నింపడానికి, బ్రతుకుల్ని మార్చడానికి, స్థితిగతులను మార్చడానికి మందిరంలో ఆశీర్వాదం ఉందని చెప్తున్నాం. ఉపదేశ క్రమము మందిరంలో ఉంటుంది, ప్రార్థన మందిరంలో ఉంటుంది, పశ్చాత్తాపం మందిరంలో ఉంటుంది, సిద్ధపాటు మందిరంలో ఉంటుంది, దిద్దుబాటు మందిరంలో ఉంటుంది. క్షేమాభివృద్ధి మందిరంలోనే, సంఘ సహవాసంలోనే ఉంటుందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే జీవితంలో మంచి సహవాసం, మంచి ఉపదేశం కోరుకోవాలి మనం. మంచి సహవాసం దేవుని మందిరమే, దేవుని సంఘమే. మంచి ఉపదేశము దేవుని సన్నిధే, ఇంకెక్కడా లేదు. ఎక్కడ మంచి ఉపదేశాలు లేవు, దేవుని సన్నిధి. నయోమి ఏది పోగొట్టుకుందో తెలుసుకుంది, నయోమి దేనికి దూరం అయిపోయిందో తెలుసుకుంది, మళ్ళీ తిరిగి రావడానికి తన జీవితాన్ని మార్చుకుంది, తన జీవితంలో మరి కోల్పోయినవన్నీ గుర్తు చేసుకుంది, ఎంత నష్టపోయిందో, ఎంత చేదు బ్రతుకైపోయిందో తెలుసుకుంది. తిరిగి దేవుని సన్నిధికి వచ్చింది, దేవుని ఇంటికి వచ్చింది నయోమి. ఇప్పుడు మరలా నయోమిగా మారింది. ముందు నయోమి మారా అయిపోయింది, ఇప్పుడు మారా ఏమైంది? మధురముగా మారింది. దేవునికి స్తోత్రం చెల్లించండి. మన బ్రతుకుల్లో మధురము కోల్పోతున్నామేమో. రొట్టెలు ఇంటికి తిరిగి వచ్చింది, బెత్లెహేముకి తిరిగి వచ్చింది, దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉన్న చోటుకి ఆమె వచ్చింది. అందుకే ద్వితీయోపదేశకాండంలో మోసే ఎలా చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, ఏమంటున్నాడంటే, నువ్వు లోనికి వచ్చినప్పుడు దీవించబడదు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు. దేవుని మందిరంలో ఏముందో తెలుసా అండి? లోపలికి వస్తుంటే దీవెన కలుగుతుంది, బయటికి వెళ్తున్నప్పుడు, బయటికి వెళ్ళుచున్నప్పుడు దీవెన కలుగుతుంది, లోపలికి వస్తున్నప్పుడు దీవెన కలుగుతుంది. అదే చెప్తున్నాడు. నువ్వు దీవెనలు అందుతావా, లోకము నుండి శాపగ్రస్తురాలు అవుతావా? మోయాబు దేశాన్ని వెతుకుని, మోయాబు దేశం లోకానికి సాదృశ్యంగా ఉంది, మోయాబు దేశాన్ని వెతుకుని శాపగ్రస్తురాలుగా బ్రతుకుతావా? క్షేమాభివృద్ధి లేక, నెమ్మది లేక, నీ బ్రతుకులో శాంతి లేక, నీ ఒంటిలో ఆరోగ్యం లేక, నీ ఇంటిలో సుఖము లేక, క్షేమాభివృద్ధికి దూరం అయిపోయి వేదన పాలవుతావా? ఎండిన మోడుల వలె బ్రతుకులను గడుపుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, సంఘానికి దూరం అయిపోయి. నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, సంఘానికి దూరం అయిపోయి. పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, సహవాసానికి దూరం అయిపోయి. సహవాసం ఎప్పుడు దూరం చేసుకోకూడదు. మీరు దూరం చేసుకోకూడదని రాత్రికి ఒక ఆరాధన పెట్టాను. పగలో రాదు, రాత్రి కడుపు నిండా తిని పడుకుంటుంది. పగలు రాదు, నేను చూస్తాను, పలానా ఆవిడ రాలేదు, రాత్రికి వస్తుందేమని కూడా చూస్తాను, రాత్రికి రాదు. పగలు రాడు, నేను చూస్తాను, రాత్రికి వస్తాడేమో అనుకుంటాను, రాత్రికి రాడు. కొంతమంది ఇక్కడ వాళ్ళు పెదవలసలు వచ్చి పొద్దున్నే అయిపోద్దని పెదవలసల ఆరాధనకు వస్తారు, వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళు అక్కడికి రారు. 3 ఆరాధనల సంఘంలో జరుగుతుంటే ఆరాధనకు రారు. ఎక్కడికో వెళ్ళిపోయాను, ఇంటర్వ్యూకి వెళ్ళిపోయాను, దేనికో వెళ్ళిపోయానని రాత్రి 8 గంటలకి 9 గంటలకు వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అది లేదు. ఉపవాస ప్రార్థనలో క్షేమాభివృద్ధి ఉంది, మందిర సహవాసంలో క్షేమాభివృద్ధి ఉంది. కుటుంబాలకి క్షేమము, నెమ్మది, అభివృద్ధి, ఆశీర్వాదం కలగాలంటే దేవుని సన్నిధిలోనే దొరుకుతాయి. అవి మనం చూసినప్పుడు అక్కడ ఇశ్రాయేలు ప్రజలకి దొరికింది ఏంటంటే, ఎస్తేరు గ్రంథంలో ఆనందము, క్షేమము, ఆనందము, సంతుష్టి, ఘనత వాళ్ళకి దొరికింది. ఉపవాసం చేయడం వలన, ఉపవాసం ప్రకటించుకోవడం వల్ల. ఎస్తేరు పలికిన మాట ఏంటంటే, షూషాను నగరమునందు ఉన్నటువంటి, షూషాను దేశమునందు ఉన్న వారు, షూషానులు పట్టణంలో ఉన్నటువంటి వారందరినీ, యోధ కుటుంబాలని సమకూర్చి ఉపవాసము చేద్దాం. ప్రియులారా, గత వారంలో 4 రోజులు ఎంతో ఆసక్తితో ఉపవాసం చేస్తాం. చిన్నలు పెద్దలు కూడా పట్టుదలతో ఉపవాసం చేశారు. మీ అందరికీ శుభాభివందనాలు. మీరు ఆసక్తికరంగా దేవుణ్ణి యజ్ఞం చేశారు. ఇక మీరు ఆశీర్వదించబడడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. మందిరము విడవక, దేవుని సన్నిధిని విడవక, ఉపదేశమును విడవక, బెత్లెహేముని విడిచిపెట్టిపోయిన నయోమి వలె మీ బ్రతుకులు మారాగా చేసుకోక, తిరిగి తెలుసుకుని దేవుని మందిరానికి వచ్చే బ్రతుకులు మనకి ఉంటే, నయోమి, రూతు, బోయాజు ఇక్కడ ఆశీర్వాదకరంగా కనబడుతున్నారు. క్షేమాభివృద్ధిని అందింది ఆ కుటుంబము. అలాగే నీ కుటుంబము, నా కుటుంబము ఈ దినాన్న క్షేమాభివృద్ధి పొందుదుముగాక. ఆమె తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు.
క్షేమాభివృద్ధి పొందుట కొరకే మేమందరము మీ సన్నిధిలో ఉపవాసముతో ప్రార్థించాము. మా కుటుంబములకు మీరు క్షేమాభివృద్ధిని కలగచేయండి. మా కుటుంబాల్లో సంతృష్టిని ఉంచండి, క్షేమమును ఉంచండి, అభివృద్ధిని ఉంచండి, ఆనందమును ఉంచండి. నాయనా, మేము మా నీతి సముద్ర తరంగాల వలెను, మా క్షేమము నది వలెను ఉండినట్లు సహాయం చేయండి. నేడు నీవు నా మాట విని ఎడల ఎంత మేలు అంటున్నావు ప్రభువా. ఈ దినాన్ని నీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వర్తమానం విని వారందరినీ దీవించండి. దూర దూర దేశాల్లో మాతో పాటు ఉపవాసం ఉన్న బిడ్డల కుటుంబాలకి క్షేమాభివృద్ధి కలగచేయండి. వారు కూడా ఈ వర్తమానం వింటున్నారు, వారిని బహుగా దీవించి ఆశీర్వదించండి. మీ మేలుల చేతను, మీ కృపల చేతను మమ్మల్ని నింపండి. నీ దాసుని కుటుంబంలో నెమ్మది కలగచేయండి, క్షేమాభివృద్ధి కలగచేయండి. నీవు నీ దాసునికి ఇచ్చిన వారందరికీ క్షేమాభివృద్ధి కలగచేయండి, సంగమనకు క్షేమాభివృద్ధి కలగచేయండి. మేమందరము నాయన కుటుంబ ఆశీర్వాదములతో నింపబడి క్షేమాభివృద్ధి పొందుచు ముందుకు సాగినట్లు కృపదాయిచ్చేయమని, వాక్యమైన బిడ్డలందరినీ దీవించమని, నన్నును బలపరచమని, వాక్యం విని వారందరినీ నాయన స్వస్థపరచమని, క్షేమమును దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ఘనపరిచి స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.